హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే బ్యూటిఫుల్ బీట్ చైన్స్ చూపిస్తున్నానండి. ఈ బీట్ చైన్స్ లేడీస్ అయినా వేసుకోవచ్చు, జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. జెంట్స్ కూడా షెర్వానీ పైన బీట్స్ వేసుకుంటూ ఉంటారు కదండి. పులిగోరు లాకెట్ వేసుకొని ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. మనం ఏంటంటే నక్షి ప్యాటర్న్తో కానీ కుందన్ లాకెట్స్తో కానీ ఏ పెండెంట్తో అయినా వేసుకోవచ్చు. సింపుల్గా అలా కూడా పెట్టేసుకోవచ్చు అండి. పిల్లలకి కూడా బాగా సెట్ అవుతాయి. ఫ్యామిలీ అంతా పెట్టుకోవాలి అనుకుంటే బీట్ చైన్స్ తీసుకోండి. ఎవరికి ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. రైట్ నో మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ఈ కలెక్షన్ అంతా కూడా ప్రస్తుతం నేను మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మలక్పేట్ ఎక్స్టెన్షన్ మెట్రో పిల్లర్ నంబర్ 1465 1465కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే అబ్రాడ్లో ఉంటారు లేదా దూరంగా ఉంటారు, కానీ కలెక్షన్స్ నచ్చినవి ఉంటాయి కదండి. వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మన వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత ఎస్టిమేషన్ పడుతుంది అవన్నీ డీటెయిల్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బీట్స్ చైన్స్ అన్నాను కదండి. బీట్స్ చైన్స్లో మనం సింపుల్గా ఓన్లీ బీట్స్ చైన్ తీసుకోవచ్చు, విత్ పెండెంట్ తీసుకోవచ్చు, డిటాచబుల్ పెండెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. అలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి, మనకి కోరల్ బీట్స్ వచ్చాయన్నమాట. కోరల్స్ వచ్చేసాయి. వాటికి చుట్టూ గోల్డెన్ క్యాప్ ఫ్లోరల్ స్టైల్ ఉంటుంది. వాటి మధ్యలో చూడండి ఇలా క్యాప్ లాగా ఏదైతే వచ్చిందో అది జుంకా లాగా ఉందండి. వాటిలో కూడా సీజెట్స్. సో మనకి కోరల్స్, పర్ల్స్ అండ్ ఈ జుంకాస్తో చక్కగా చైన్ అంతా రన్ అవుతుంది. ఇక్కడ మనకి విక్టోరియన్ స్టైల్ పెండెంట్లో తీసుకున్నాం. అంతా సీజెట్స్ అండ్ మోజనైట్స్, మధ్యలో పీకాక్, చుట్టూ ఫ్లోరల్స్ అండ్ అటు ఇటు కూడా ఫ్లవర్ ప్యాటర్న్. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా. మనం ఏవైతే బీట్స్ యూస్ చేసామో పర్ల్స్ అండ్ కోరల్స్ అదే డాంగ్లర్స్ వచ్చేసాయి. మనకి గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఈ ప్యాటర్న్ ఏంటంటే పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ పంకిన్ స్టైల్తో వచ్చేసాయి. 2 పర్ల్స్, గ్రీన్ బీట్స్ అండ్ మళ్ళీ పర్ల్స్ వచ్చేసాయి. గోల్డెన్ బాల్ మాత్రం సీజర్స్తో వచ్చింది. సో ఇదే ప్యాటర్న్ చైన్ వచ్చేసి పెండెంట్ చూస్తున్నారు కదా, విక్టోరియన్ స్టైల్ పెండెంట్. మనకి ఫ్లవర్ వచ్చేసి మోజనైట్స్, కింద గ్రీన్ స్టోన్ బాగా పెద్దగా ఎలివేట్ అయ్యేలా ఇచ్చేసి చుట్టూ సీజర్స్, కింద మళ్ళీ మోజనైట్స్, హ్యాంగింగ్స్ మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ ఏవైతే యూస్ చేసామో అదే ఇచ్చారనమాట. సో గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఒక సింపుల్ ప్యాటర్న్. ఇదైతే అసలు వర్సటైల్ అండి. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు. 2 పర్ల్స్ వచ్చాయి. మధ్యలో మనకి గోల్డెన్ బాల్ విత్ సీజెట్స్. నెక్స్ట్ ఒక బీడ్ వచ్చేసింది. పింక్, గ్రీన్ బీడ్స్లో మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇదే ప్యాటర్న్ చైన్ అంతా. పర్ల్స్, మనకి 2 పర్ల్స్, మధ్యలో గోల్డెన్ బాల్ విత్ సీజెట్స్, అటు ఇటు మనకి పింక్ అండ్ గ్రీన్ బీడ్స్. చాలా క్లాసీ ప్యాటర్న్. ఏ పెండెంట్ అయినా పెట్టుకోవచ్చు అండి, దేనికైనా సెట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. ఇందాక వరకు బీట్స్ పెద్ద పెద్దగా వచ్చి చైన్ అనేది ఎక్కువ కనిపించదు కదండి. ఇందులో ఏంటంటే గోల్డెన్ చైన్ ఎక్కువగా హైలైట్ అవుతూ మనకి బీట్స్ స్మాల్ సైజ్, మధ్యలో కోరల్, అటు ఇటు రెడ్ పంకిన్ బీట్స్ అండ్ అటు ఇటు ఇంకొక గ్రీన్ స్మాల్ సైజ్ బీట్స్ అన్నమాట. పంకిన్ స్టైల్లోనే పెండెంట్ చూడండి, గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మోజనైట్స్ వచ్చేసాయి. కింద కూడా మోజనైట్, ఇటువైపు కోరల్ బీడ్స్ వచ్చాయండి పర్ల్ బాల్స్తో. కింద మనకి గ్రీన్ బీడ్. చెప్తున్నాను కదా, ఎవరైతే మనకి ఎక్కువగా చైన్ హైలైట్ అవుతూ బీడ్స్ కూడా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. పర్ల్ బాల్స్ వచ్చేసాయి, గ్రీన్ బీడ్స్ వచ్చాయి. వాటి తర్వాత ఇలా గోల్డెన్ బాల్ సీజెట్స్తో. ప్రతి ఒక్క పర్ల్ బాల్కైనా గ్రీన్ బీడ్కైనా చుట్టూ గోల్డెన్ క్యాప్ ఉంటుంది. అంటే వాటి హోల్డింగ్కి చాలా నీట్గా కనబడుతుందండి. ఫ్లోరల్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి. సో ఇదే ప్యాటర్న్ చైన్ వచ్చేసి పెండెంట్ చూస్తున్నారు కదా, విక్టోరియన్ పెండెంట్. పైన మనకి ఇలా సీజెట్స్ వచ్చేసి అటు ఇటు పీకాక్స్ అనమాట. ఐ దగ్గర రెడ్ స్టోన్, పీకాక్ బాడీ దగ్గర మోజనైట్స్, కిందంతా కూడా సీజెట్స్, మధ్యలో ఓవల్ షేప్. ఎంత క్లాసీగా ఉందో చూస్తున్నారు కదా. హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇది ఓన్లీ అంటే ఎవరైతే ఎక్కువ స్టఫ్ ఉండకూడదు, నీట్ అండ్ సింపుల్గా ఉండాలి అనుకుంటారో ఇలా ట్రై చేయొచ్చు. పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్, ప్రతి ఒక్క బీట్కి మధ్యలో మనకి గోల్డెన్ జుంకా స్టైల్, వాటిలో సీజెట్స్ వచ్చేసాయి. పెండెంట్ అయితే విక్టోరియన్ పెండెంట్ అండి. అటు ఇటు పీకాక్స్, కింద ఫ్లవర్ ప్యాటర్న్.
సీజెట్స్ వచ్చాయి, మొజోనైట్స్ వచ్చాయి. పీకాక్ ఐ దగ్గర మాత్రమే రెడ్ స్టోన్ అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్, మిగిలినవంతా సీజెట్స్ అండ్ మొజోనైట్స్. హ్యాంగింగ్స్ చూడండి, ఇక్కడ ఏవైతే బీట్స్ తీసుకున్నామో అవే 2 కలర్ బీట్స్ చక్కగా పెండెంట్లో హ్యాంగింగ్ అవుతున్నాయి. సో గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కోరల్స్ వచ్చాయి. ఇది డార్క్ షేడ్లో ఉన్నాయి. చూస్తున్నట్లయితే కోరల్స్, పర్ల్స్ అండ్ గ్రీన్ పంకిన్ బీడ్స్, మధ్యలో మనకి గోల్డెన్ బాల్స్, అది కూడా ఓవల్ షేప్లో విత్ సీజర్స్ వచ్చేసాయి. అండ్ వీటిలో మనకి కోరల్స్ కూడా ఇలా మువ్వల్లాగా హ్యాంగ్ అవుతున్నాయి. స్మాల్ పర్ల్ బాల్స్ అంటారు చూసారా, అలా స్మాల్ కోరల్ బాల్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి. లెందీగా ఉందండి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి పెండెంట్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారో, రాధాకృష్ణుడి పెండెంట్, చుట్టూ మొజోనైట్స్ అండ్ సీజెట్స్తో వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి, కోరల్స్ తీసుకున్నాము, గ్రీన్ బీడ్స్ తీసుకున్నాము, పర్ల్స్ కూడా యూస్ చేశారు కాబట్టి గ్రీన్ బీడ్లో పర్ల్స్ ఉన్నాయి, కోరల్స్లో వచ్చేసి స్మాల్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. వెరీ క్లాసీ ప్యాటర్న్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు నీట్గా ఏ శారీ అయినా ఏ అవుట్ఫిట్ అయినా వేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ మనకి 26 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి మంచి హెవీ ప్యాటర్న్ అండి. సింపుల్గా ఒక్కటి పెట్టుకున్నా చాలు, హెవీగా కనబడుతుంది. అంతా పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్, గోల్డెన్ బాల్ అండ్ గ్రీన్ బీడ్స్. సో మనకి పర్ల్ బాల్స్ ఉన్న దగ్గర అండ్ గ్రీన్ బీడ్స్, రెడ్ బీడ్స్ ఉన్న దగ్గర మనకి ఏవైతే క్యాప్ ఉంటుందో గోల్డెన్ క్యాప్, హెవీ ఫ్లోరల్స్ అనమాట, ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారు. గోల్డెన్ బాల్స్ కూడా అంత కావింగ్, చుట్టూ సీజెట్స్తో 4 లైన్స్ వచ్చాయి. ఎంత యూనిక్గా ఉందో. మీరు నక్షి పెండెంట్ పెట్టుకోవచ్చు, విక్టోరియన్ పెండెంట్ పెట్టుకోవచ్చు, అండ్ బాయ్స్ అయితే పులిగోరు పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. లుక్ అంటే హెవీ లుక్ అనమాట. ఇంకా మెయిన్గా ఈ గోల్డెన్ ఏదైతే ఫ్లోరల్ స్టైల్ క్యాచింగ్ ఉందో వాటి వల్లే లుక్ అంతా కూడా వస్తుందండి. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఒక మంచి గోల్డెన్ బాక్స్, అది కూడా అంతా కట్ వర్క్ స్టైల్ వచ్చేసి, నెక్స్ట్ 2 పర్ల్స్, ఇక్కడ కూడా గోల్డెన్ బాల్, రాధాకృష్ణుడి రూపం అండ్ మిగిలిందంతా కావింగ్ కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. కింద చూస్తున్నారు కదా, రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో పర్ల్ బాల్, ఇదే ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. సేమ్ స్టైల్. పెండెంట్ లేకపోయినా కానీ మధ్యలో పింక్ బీడ్ రావడం వల్ల పెండెంట్ లుక్ వచ్చేసింది. అండ్ మీరు నచ్చిన పెండెంట్తో కూడా పెట్టుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో ఈ రాధాకృష్ణుడి రూపం, ఆ బాల్స్ రావడం వల్ల మనకి యూనిక్గా ఉంటుంది అనమాట. బీడ్స్ హారం ఎవరి దగ్గరైనా ఉండొచ్చు అండి, కానీ వాటిలో యూనిక్గా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందులో కూడా చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. మనకి పర్ల్ బాల్స్ వచ్చిన దగ్గర సింపుల్గా గోల్డెన్ క్యాప్స్ ఇచ్చారు అండ్ గ్రీన్ పంకిన్ బీడ్ వచ్చిన దగ్గర గోల్డెన్ క్యాప్ ఇవ్వకుండా అటు ఇటు 2 పర్ల్స్ ఇచ్చారు. కంప్లీట్ యూనిక్ వెరైటీ. ఎందుకంటే మనకి ఎక్కడైనా కానీ దీనికి కూడా గోల్డెన్ క్యాప్స్ ఇస్తారు, ఇక్కడ అలా కాకుండా హోల్డింగ్ పర్ల్స్తో ఇచ్చారు. సో మనకి డిఫరెంట్ లుక్ అనమాట. పెండెంట్ చూస్తున్నారు కదండి, విక్టోరియన్ పెండెంట్, మధ్యలో మొజోనైట్, అటు ఇటు మొజోనైట్, చుట్టూ 2 లైన్స్ మాత్రం సీజెట్స్తో ఇచ్చారు. ఇక్కడ చూడండి పెద్ద గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, హ్యాంగింగ్ అంతా పర్ల్ బాల్, స్మాల్ గ్రీన్ బీడ్స్, వెరీ యూనిక్ స్టైల్. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. మీకు క్లియర్ ఎస్టిమేషన్స్ ఇంకా కూడా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఇవేంటంటే పర్ల్ బాల్స్, గ్రీన్ బాల్స్ అండ్ అలాగే మనకి రూబీ కలర్ బీడ్ బాల్స్ వచ్చేసాయి. సో అన్నిటికీ గోల్డెన్ క్యాప్ బాగా హైలైట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఫ్లోరల్ స్టైల్ చిన్నగా రాలేదండి, ఫ్లోరల్స్ ఎలివేట్ అయ్యేలాగా పెద్ద పెద్దగా ఈ ఫ్లోరల్ క్యాప్ ఇచ్చారు. అండ్ గోల్డెన్ బాల్స్ చూస్తున్నారు కదా, వాటి కార్వింగ్ అయితే చాలా నీట్గా డీటెయిల్డ్ కార్వింగ్, మధ్యలో ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ ఇచ్చేసి అటు ఇటు చక్కటి కార్వింగ్ అనమాట. మనకి లీఫ్ లాగా, అమ్మవారి రూపం లాగా కార్వింగ్ వచ్చేసింది. సో మనకి గోల్డెన్ బాల్లో ఒక లైన్ సీజెట్స్, అటు ఇటు అమ్మవారి రూపం. అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉందండి చెప్పడానికి. ధనలక్ష్మి స్టైల్ అనే చెప్పాలి. గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇదైతే చాలా చాలా బాగుందండి. మనకి కోరల్స్ వచ్చేసాయి, మధ్యలో బంచ్ ఆఫ్ పర్ల్స్, కోరల్స్, బంచ్ ఆఫ్ పర్ల్స్. కోరల్స్కి చూడండి గోల్డెన్ క్యాప్, స్మాల్ అండ్ క్యూట్గా ఇచ్చారు విత్ డిటాచబుల్ పెండెంట్. పెండెంట్ వచ్చేసి మనకి నక్షి కుందన్ పెండెంట్ అన్నమాట. ధనలక్ష్మి రూపం, అమ్మవారి రూపం వచ్చేసి చుట్టూ కుందన్స్తో పీకాక్ అలంకరణ. చాలా చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే. కింద మనకి పర్ల్స్ వచ్చేసాయి, స్మాల్ గ్రీన్ బాల్స్, మధ్యలో మనకి గ్రీన్ బీడ్. మీరు ఇదే పెండెంట్ కావాలి అనుకున్నా, అంటే మాకు చైన్ వద్దు పెండెంట్ కావాలి అన్నా తీసుకోవచ్చు, రెండు కలిపి తీసుకోవచ్చు, లేదా ఓన్లీ చైన్ కావాలన్నా తీసుకోవచ్చు. కంప్లీట్ డిటాచబుల్ ప్యాటర్న్ అన్నమాట. అండ్ మీరు ఇలా తీసుకున్నారంటే ఈ పెండెంట్ని మీరు వడ్డానంకైనా కానీ అలా డిఫరెంట్ వాటికి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 43 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది.
సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్, గ్రీన్ బీట్స్ అండ్ రూబీ బీట్స్ అన్నీ కూడా అంటే ఏది యూనిఫామ్గా ఉండవండి, పర్ల్స్ తప్ప. మనకి బీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ తీసుకుంటాయి న్యాచురల్ కాబట్టి. అండ్ పర్ల్స్కి చూస్తున్నారు కదా, పర్ల్స్కైనా గ్రీన్ బీట్స్కైనా క్యాప్స్ అనేవి గోల్డెన్ క్యాప్స్ వచ్చేసాయి. మధ్యలో చూడండి ఇలా జుమ్కా అంత సీజెట్స్ వచ్చాయి. గోల్డెన్ బాల్స్ అయితే మనకి సీజెట్స్ లేకుండా ఓన్లీ కార్వింగ్ అనమాట. కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ కార్వింగ్ వచ్చేసింది. మీరు ఏ గోల్డెన్ బాల్ చూసినా ఫ్లోరల్ ప్యాటర్న్ కార్వింగ్ వచ్చింది. ఓన్లీ జుమ్కా స్టైల్ ఏదైతే అంబ్రెల్లా స్టైల్ కనబడుతుందో వాటికి మాత్రం సీజెట్స్ వచ్చాయి. మీకు దీనికి ఏ పెండెంట్ అయినా పెట్టుకోవచ్చు అండి. డిటాచబుల్ పెండెంట్ ఒకటి తీసుకొని ఏ పెండెంట్ అయినా పెట్టుకోవచ్చు. గర్ల్స్ పెట్టుకున్నప్పుడు ఒకలాగా, లేదా మనం మెన్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా షెర్వానీ పైకి, వాటికి కూడా సెట్ అవుతాయి. సో వీటికి గ్రాస్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. మనకి కోరల్స్ ఉన్నాయి, 2 కోరల్స్, మధ్యలో పర్ల్ బాల్, నెక్స్ట్ ఒక గ్రీన్ బీడ్. సో కోరల్స్ ఎక్కువగా ఇచ్చేసి వాటి మధ్యలో మాత్రమే చేంజ్ చేస్తున్నారండి. కోరల్స్ ఆల్టర్నేట్గా ఇచ్చేసి మనకి మధ్యలో చూస్తున్నారు కదా, ఒకసారి పర్ల్ వస్తే ఇంకోసారి గ్రీన్ బీడ్ వస్తుంది. ఇదే ప్యాటర్న్ చైన్ వచ్చేసి మెయిన్ పెండెంట్ మనకి విక్టోరియన్ పెండెంట్ అండి. అమ్మవారి రూపం, చుట్టూ ఫ్లవర్ లాగా మనకి మొజనైట్స్ అండ్ సీజర్స్ వచ్చేసాయి. కింద హ్యాంగింగ్ అవుతుంది కూడా చూడండి, పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్, అది కూడా పంకిన్ స్టైల్లో. గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్, కానీ చూడ్డానికి అయితే యూనిక్గా ఉందన్నమాట. ఏదైనా ప్లెయిన్ శారీ పైకి వేసుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది. సో ఇందాక కూడా మనం గ్రీన్ బీడ్స్ కోరల్స్లోనే చూసాము, ఇది కూడా అలాగే దాదాపు. పర్ల్స్ వచ్చేసాయి, కోరల్స్, గ్రీన్ బీడ్స్. మనకి పర్ల్స్, కోరల్స్ అండ్ గ్రీన్ బీడ్స్, మధ్యలో మాత్రం ఒక గోల్డెన్ బాల్ కార్వింగ్ ఇచ్చేసి వాటిలో సీజర్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్, కానీ ఇవి డార్కర్ షేడ్లో ఎక్కువగా ఉన్నాయి అండ్ పెద్దగా కూడా కనబడుతున్నాయి. పెండెంట్ చూడండి, మనకి కృష్ణుడి పెండెంట్, అలా గోమాత అండ్ కృష్ణుడు ఇచ్చారు. చుట్టూ మొజనైట్స్ అండ్ సీజర్స్, చిన్న ఫ్లోరల్ పెండెంట్ అండి. మనకి డిటాచబుల్ పెండెంట్ చేపించుకున్నారంటే మీరు చాలా వేస్గా యూస్ చేసుకోవచ్చు. కింద హ్యాంగింగ్ కూడా మనకి పంకిన్ బీడ్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. వెరీ బ్యూటిఫుల్ స్టైల్. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్యాటర్న్ యూనిక్గా ఉన్నవే చూపించాను ఈరోజు ఎపిసోడ్లో. అయితే మీకు నచ్చితే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ మీరు స్టోర్ విజిట్ చేయండి, సో దట్ కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాం కదా, మిస్ అవ్వకుండా ఉంటారు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.